హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సెకండ్ సెమ్ ఎగ్జామ్ ఫీ ఎలా కట్టుకోవాలనే ప్రాసెస్ని అయితే తెలుసుకుందాము. దీనికోసం మీరు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసిన బట్టి మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు నార్మల్గా మీ యొక్క పీజీకి సంబంధించి ఎంఎస్సికి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా పాస్పోర్ట్ మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, ఆ పాస్పోర్ట్ అయితే ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ని మర్చిపోయి ఉంటే ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ కనబడుతుంది కదా, దాని మీద ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేసిన బట్టే ఇక్కడైతే సబ్మిట్ మీద క్లిక్ చేసిన బట్టే మనకైతే కొత్త పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. క్రియేట్ చేసుకొని మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి నార్మల్గా ఇక్కడ సేమ్ యథావిధిగా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, పాస్పోర్ట్, క్యాప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మన యొక్క హాల్ టికెట్ నెంబరు ఇంకా పాస్పోర్ట్ అయితే ఇచ్చేద్దాము. హాల్ టికెట్ నెంబరు, పాస్పోర్ట్, అదేవిధంగా క్యాప్చర్ ఇచ్చేసిన తర్వాత నార్మల్గా ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్ కనబడుతుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసిన బట్టే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా బ్లూ కలర్లో, ఆ బ్లూ కలర్లో ఈఏఎఫ్ కనబడుతుంది కదా, దాని మీద మనం క్లిక్ అయితే చేయాలి. దాని మీద మనం క్లిక్ చేసిన బట్టే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మన యొక్క ఎంఎస్సికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. మన యొక్క హాల్ టికెట్ నెంబరు, మన నేము, మన గ్రూప్ నేము, మనకి సెకండ్ సెమ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాతకి మనమైతే కిందకి స్క్రోల్ చేసిన బట్టి ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ కనబడుతుంది. దీని మీద మీరు క్లిక్ చేసిన బట్టి మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్తామన్నమాట. మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసిన బట్టి మనకైతే ఎగ్జామ్ ఫీ అనేది టోటల్ అమౌంట్ అనేది 1300 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు చిన్న బాక్స్ లాగా ఉంటుంది. ఈ బాక్స్లో మీరు క్లిక్ చేసిన బట్టి రైట్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. రైట్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ పే అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన బట్టి మనమైతే పేమెంట్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాము. నెక్స్ట్ మనము ఫోన్పే ద్వారానా, లేకపోతే క్యూఆర్ కోడ్ వలన ఇక్కడైతే మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చేస్తుంది. మీరు పేమెంట్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగా, లేకపోతే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, లేకపోతే క్యూఆర్ కోడా, లేకపోతే యూపీఐ ద్వారానా. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసుకునే బట్టి మనకైతే ఇలా అయితే వస్తుంది. పే బై ఎనీ యూపీఐ యాప్ ద్వారా నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. ఫోన్పే అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను నేను. ఇక్కడైతే మనకి మన యొక్క సెకండ్ సెమ్కి సంబంధించిన ఫీ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే మళ్ళీ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మీకైతే ఇక్కడ ప్రింట్ అని కనబడుతుంది కదా, ఫోర్త్ ఆప్షన్ ఈఏఎఫ్ ప్రింట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన బట్టే ఇక్కడ మనము పేమెంట్ చేసినట్టు ఇక్కడైతే వచ్చేసింది. ఇక్కడ మీకు పైన మీకు ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసిన బట్టే మీరైతే దాన్ని ప్రింట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.